బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ గట్కేసర్లో విషాదం చోటు చేసుకుంది. గన్పూర్లో ఓ కారులో మంటలు చెలరేగి ముగ్గురు మృతి చెందారు. ముగ్గురు వ్యక్తులు కారులోనే సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. కారు నుంచి మంటలు వెలువడ్డంతోనే చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కార్ ఎటు నుంచి వచ్చిందా కార్ హైదరాబాద్ గట్కేసర్లో విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఘన్పూర్లో ఓ కారులో మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మంటలు చెలరేగడంతో కారులో ఉన్న ముగ్గురు సజీవ దహనమైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కార్ ఎటు నుంచి వచ్చిందా కార్ 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 మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, అసలు కారులో మంటలు చెలరేగాయని తెలుస్తోంది. అది ప్రయాణిస్తున్న కారా, అక్కడ ఆగి ఉన్న కారా, అసలు ఏం జరిగింది ఈ ఘటనలో? యాక్చువల్ అయితే అది హైవే మీద ప్రయాణిస్తుంది, హైదరాబాద్ కి వస్తుంది. గట్కేసర్ దగ్గరలో ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. మరి లోపల షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేదంటే మరి ఇతరత్ర కారణాలు ఏంటనేది ప్రస్తావన చేయలేదు. పూర్తిగా కార్ అయితే మంటలో చిక్కుకుంది. 5గురు ప్రయాణికులు అందరూ ప్రయాణిస్తున్నారు. 3 ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 2 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషయం. మరి కారు మంటలు చెలరేగినప్పుడు డ్రైవర్ సీట్ లో కూర్చున్న వ్యక్తికి స్మోక్ వచ్చిందా రాలేదనేది కూడా ఇక్కడ అనుమానాస్పదంగా కనిపిస్తుంది. మరి డోర్స్ పూర్తిగా లాక్ అయ్యి వాళ్ళు తీయలేని పరిస్థితిలోనే సజీవ దహనం అయ్యారా లేదనేది కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ బట్టే తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ నడి రోడ్డు పైన కారు సజీవ దహనమైంది. స్థానికంగా ఉన్న చుట్టుపక్కల రోడ్డు మీద వెళ్లే వ్యక్తులు చాలా వరకు వాళ్ళను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఎవరు కూడా దగ్గరికి వెళ్లే సాహసం చేయలేదు. ఎందుకంటే పూర్తిగా మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. యాక్చువల్ అయితే ఇంజన్ లో మొదట మోకొచ్చి చిన్న చిన్నగా మంటలు స్టార్ట్ అయ్యి మొత్తం కార్ అంతా వ్యాపిస్తూ ఉంటాయి. కానీ లోపల ఏమన్నా ఆయిల్ ఏమైనా లీక్ అయిందా లేదంటే పెట్రోల్ ట్యాంకర్ దగ్గర ఏమైనా లీకేజ్ ఉండి ఒకసారిగా ఫైర్ అయిందా ఏంటనేది కూడా తెలియాల్సింది. మరి కారు సంబంధించి మాత్రం ప్రైమరీగా పోలీసులు కూడా ఏం చెప్పని పరిస్థితి. కారు ఇంకా కూడా మంటలు ఇంకా చెలరేగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఫైర్ ఇంజన్ పిలిచి మంట ఆల్పే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. కానీ ఒక 2 వ్యక్తుల్ని స్థానికంగా ఉన్న కొంతమంది వ్యక్తులు ధైర్యం చేసి బయటకైతే కొంచెం నెట్టి పడేసి వాళ్ళని అంబులెన్స్ ద్వారా తరలించారు. కానీ వాళ్ళకు కూడా 60% ఎబో గాయాలైనట్టుగానే స్థానికులు చెప్తున్నారు. పోలీసులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. కానీ కారు మంటలు పూర్తిగా వ్యాపించడానికి కారణాలు ఏంటనేది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. ఆ ప్రస్తుతం అయితే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందాన్ని కూడా పిలుస్తున్నారు. మంటలు వ్యాపించడానికి కారణం ఏంటనేది కూడా ఆ కారు కంపెనీ ఏంటి, ఆ కారు కంపెనీ తెలిసి కనుక కంపెనీ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసి ఎందుకు మంటలు చెలరేగా. రైట్, అయితే అక్కడ స్థానికులు కానీ లేదంటే ప్రత్యక్ష సాక్షులు కానీ ఏం చెప్తున్నారు? ఇది ప్రమాదవశాత్తు జరిగిందనే భావిస్తున్నారా? అంటే మొదటిగా అక్కడ ప్రాథమికంగా చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రాథమికంగా చెప్పే విషయం ఏంటంటే కారుకు మంటలు ఎలా అంటుకున్నాయి అనేది మాత్రం ఎవరు చెప్పలేని పరిస్థితి. కానీ ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా వ్యాపించడంతోనే కారు పూర్తిగా దగ్ధమైంది. అందులో ఉన్న వాళ్ళు బయటపడలేని పరిస్థితి కూడా ఉందనేది స్థానికులు చెప్తున్నారు. కానీ ఎందుకు మంటలు అంటుకున్నాయి ఏంటనే విషయాన్ని మాత్రం ఇతిమితంగా ఎవరు చెప్పడం లేదు. ఒకసారిగా మంటలు ఫ్లేర్ పూర్తిగా ఎగిసిపడ్డ సమయంలో ఎవరు కూడా దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. సో ఈ క్రమంలోనే పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ
దానికి సంబంధించి అంటే మంటలు అంటుకున్నకి సంబంధించి స్మోక్ ఎలా వ్యాపించింది ఏంటనే దాని విషయం మాత్రం పూర్తి క్లారిటీ అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు. కొద్దిసేపట్లో అంటే మరో 2 గంటల్లో కూడా కొంత ప్రైమరీ ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ రేపటికైతేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం కనిపిస్తుంది. అంటే ఫోరెన్సిక్ నిపుణులు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న కొన్ని ఆధారాలు సేకరించి మంటలు చెలరేగడానికి కారణాలు ఏంటనేది మాత్రం రేపు ప్రైమరీగా చెప్పే అవకాశం కనిపిస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.